రైట్ మంచు ఫ్యామిలీ వివాదాలు రోజు రోజుకి సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మనందరికీ తెలిసిందే వాళ్ళు 10 గంటల ఉదయం సమయంలో ఉదయం సమయంలో డైల్ 100కి కాల్ చేశారు పహారా షరీఫ్ పోలీసులు కూడా. మంచు మోహన్ బాబు యొక్క ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు కూడా గొడవ పడుతున్నట్టు తెలిసి వాళ్ళ పోలీసులు కలిసి పహారీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఫామ్ హౌస్ కి అయితే వెళ్లి చూశారు. అయితే అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పోలీసులు తిరిగి పంపించేశారు. అయితే దీని తర్వాత మోహన్ బాబు టీం కూడా అధికారికంగా మనకి అఫీషియల్ గా చెప్తూ వచ్చింది ఏం గొడవలు జరగలేదు, అసత్య ప్రచారాలు చేయొద్దు అని చెప్పి చెప్తూ వచ్చింది. అయితే దీని తర్వాత సాయంత్రం సమయంలో 4 గంటలు 5 గంటల సమయంలో మంచు మనోజ్ తో పాటు భార్య భూమా మౌనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే మంచు మనోజ్ మెడకి అలానే కాలికి కూడా గాయాలు తగిలినట్టు కనిపిస్తుంది. ఆయన నడవలేని స్థితిలో కొంచెం కాలు కుంటుతున్నట్టు నడుస్తున్నారు మనం చూస్తున్నట్లయితే విజువల్స్ లో. సో ఇది చూస్తే మనకి అధికారికంగా కూడా ఏదో గొడవ జరిగింది అనే జరుగుతుంది. అయితే ఆస్తి వివాదాల మధ్య గొడవ జరిగిందా లేదా ఇంకేదైనా విషయం మీద గొడవ జరిగిందా, అయితే మంచు మనోజ్ మనోజ్ చెప్తున్నది ఏమంటే అఫీషియల్ గా ఏం చెప్పలేదు. బట్ తెలుస్తున్న విషయం ఏమిటంటే కూడా శ్రీ విద్యా నికేతన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వినయ్ అనే మోహన్ బాబు అనుచరుడు వినయ్ అన్నటువంటి ఆయన గాయాలు పరిచారు, అంటే దాడి చేశారు అన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అసలు మంచు మనోజ్ ఇప్పుడు కేసు ఏమైనా పెడుతున్నారా లేదంటే ఏ సమయానికి రాబోతున్నారు? మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్టుల మీద ట్విస్టులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు పోలీసులకి అధికారికంగా ఒక లెటర్ ఐడి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, కేసు కూడా పోలీసులు నమోదు చేయలేదు. డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఇంట్లో గొడవ జరిగింది, మేము ఇంట్లో వాళ్ళు చూసుకుంటామని చెప్పడంతోనే వాళ్ళు వెనుతిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ బంజారాహిల్స్లోని టీఎక్స్ హాస్పిటల్కి మంచు మనోజ్తో పాటు ఆయన భార్య ఇద్దరు హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన సమయంలో మంచు మనోజ్ నడవలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు ఉన్నట్టుగా ఆయన నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళాడు. దాదాపు 2 గంటల పాటు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్తో పాటు ఎక్స్రేలు అనేకమైన వైద్య పరీక్షలు నిర్వహించి కొద్ది కండరాలకు సంబంధించి లోపటి గాయాలు అయ్యాయి మనోజ్కి అని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించారు. 24 గంటల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఇక్కడే అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పినప్పటికి కూడా మళ్ళీ తిరిగి నేను రేపు ఉదయం హాస్పిటల్కి వస్తాను, ఇప్పుడు డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసు నమోదు చేస్తామని చెప్పేసి రాచకొండ పోలీసులు చెప్తున్నారు. కానీ మనోజ్ విషయంలో తండ్రి నిన్న ఒక ప్రకటన చేశాడు, ఎలాంటి గొడవ జరగలేదు, మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం డయల్ 100 కాల్ వచ్చింది వాస్తవమే, అతని ఇంటికి వెళ్ళింది వాస్తవమే, గొడవ జరిగింది అక్కడ, కానీ వాళ్ళ ఇంట్లో విషయం కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, రిటర్న్ మళ్ళీ తిరిగి వచ్చామని పోలీసులు చెప్పారు. కానీ నిన్న సాయంత్రం ఆయన గాయాలతో వస్తే ఖచ్చితంగా మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు అనుచరుడు మంచు మనోజ్పై దాడికి పాల్పడ్డట్టు ఆయన మొదట పోలీసులకు చెప్పడం జరిగింది. వినయ్ ఎవరైతే ఉన్నారో వినయ్ అతను మరికొంతమంది మోహన్ బాబు ఇంట్లో ఉన్న సమయంలో ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో తనని తీవ్రంగా కొట్టారని చెప్పేసి కూడా ఆయన పోలీసులకి చెప్పాడు ఓవరాల్గా. కానీ ఫిర్యాదు చేయలేదు, ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈరోజు కూడా వేచి చూస్తారు పోలీసులు, ఒకవేళ ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినా ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అయితే ఆ ఆస్తులకు సంబంధించిన విషయంలో గొడవ జరిగిందా, అసలు నిన్న జరిగిన గొడవ గల కారణాలు ఏంటి, దానిపై ఇప్పటివరకు మనోజ్ కూడా హాస్పిటల్కి వచ్చిన సమయంలో కూడా మీడియాతో ఆయన మాట్లాడలేదు. ఆ తీవ్ర కొంచెం ఇబ్బందులలో ఉన్నట్టు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి కొంచెం మెడలో ఉన్న కండరాలతో పాటు కాల్లో ఉన్న కండరాల్లో కూడా లోపలి గాయాలు అయ్యాయి, కొంచెం రెస్ట్ అవసరం ఉంది మనోజ్కి, తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడని చెప్పేసి కూడా వైద్యులు ఆయన సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలి, మీరు ఇక్కడే ఉండండి, ట్రీట్మెంట్ అందిస్తామన్నప్పటికీ కూడా లేదు నేను ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఈరోజు తిరిగి రేపు వస్తానంటే ఈరోజు వస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతోనే ఆయన డిశ్చార్జ్ చేసి రాత్రి ఇంటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ కొద్దిసేపట్లోనే ఆయన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత పోలీసులకు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేస్తాడా లేకుంటే ఈ ఫిర్యాదుపై ఆ ఇంట్లో మాట్లాడుకున్న తర్వాత కుటుంబ సభ్యులు డిసిషన్ తర్వాత ఫిర్యాదు చేస్తాడనేది కూడా ఇంకా పోలీసులు అయితే స్పష్టత ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు. కానీ నిన్న జరిగిన గొడవలో ఆస్తులకు సంబంధించా లేకుంటే శ్రీ విద్యా నికేతన్కి సంబంధించిన షేర్లకు సంబంధించి గొడవ జరిగిందా, ఎందుకంటే వినయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, తండ్రి మధ్య
ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వినయ్ దాడి చేయాల్సిన అవసరం ఏముంది, వినయ్కి మంచు మనోజ్కి ఉన్న ఏవైనా కక్షలు పాత గొడవలు ఏమైనా ఉన్నాయనే దానిపైన కూడా కుటుంబ సభ్యులు కానీ మనోజ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించలేదు. కానీ నిన్న వాళ్ళు చెప్పారు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఒక మోహన్ బాబు ఒక ప్రకటన విడుదల చేశాడు తప్ప అందులో నిజం లేదని తేలిపోయింది. ఖచ్చితంగా గొడవ జరిగింది. ఆ గొడవలో మనోజ్ గాయపడ్డాడు. గాయాలు అయ్యాయి కాబట్టి ఆయన నిన్న బంజారాహిల్స్ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసి దానికి సంబంధించిన టెస్టులు కూడా, ఎందుకంటే ఆయన ఒక మనిషి రైట్, థ్యాంక్ యూ సురేష్. అయితే మనం చూస్తున్నాం మంచు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు మంచు మనోజ్ ఏమైనా కేసు పెడతారా, లేదంటే పోలీసులే మెడికల్ లీగల్ కేసు కింద ఎమ్మెల్సీ కింద ఏమైనా కేసు నమోదు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, స్టే విత్ us.